జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఘటనను భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేసినటువంటి ఈ ఆపరేషన్ 2 రోజులుగా భీకర యుద్ధానికి దారితీసింది. ముష్కర్లు మట్టుపెట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నంలో గగన మార్గంతో పాటు భూతలను కూడా వాటికి సంబంధించినటువంటి ఏవైతే బంకర్లు దోషం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ముష్కర్లకు సహకరిస్తూనే ఈరోజు పరోక్షంగా యుద్ధానికి కాలు దువ్వే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ముష్కర్లకు అండగా నిలిస్తే మాత్రం పాకిస్తాన్పై కూడాను యుద్ధం ప్రకటించేందుకు భారత్ సిద్ధంగా ఉందనడానికి గత రాత్రి ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ మీద జరిగినటువంటి ఒక దాడి కూడాను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చూస్తే కనుక పాక్ భారత్ మధ్య మరో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోనే అతి పొడుగైనటువంటి 193 కిలోమీటర్ల తీరం విస్తరణ చిక్కోలు జిల్లాలో భద్రత ఏ మేరకు కట్టుదిట్టంగా ఉంది అనడానికి ప్రస్తుతం మనం తీరంలో ఉన్నాం. ఇది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. సమీపంలో గ్రామాలు ఉన్నప్పుడు కూడాను ప్రస్తుతం చేపల వేటపై నిషేధాజ్ఞల నేపథ్యంలో ఎవరూ కూడా సముద్రంకి వెళ్ళే పరిస్థితి లేదు. నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశం అంతా కూడాను ఎవరైనా కూడా 1971లో భారత్ పాక్ యుద్ధం సమయంలో మాత్రం విశాఖపట్నం టార్గెట్గా చేసుకొని అప్పట్లో మాత్రం ఐఎస్ఎన్ రాజ్పుత్ని మన భారతదేశం సముద్ర మార్గంలో జలాంతర్గామిని అందుబాటులో వస్తే ఏదైతే పాకిస్తాన్ మాత్రం గాజాను బేస్ చేసుకొని ఐఎస్ఎన్ కళింగాను మాత్రం మట్టు పెట్టేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని మాత్రం రాజ్పుత్ ఎదుర్కొనే తీరు ఆ రోజు మాత్రం 90 మంది జల సమాధి అవడానికి కారణమైంది. అందులో భాగంగానే ఇప్పుడు తీరం వైపు మాత్రం ప్రతి ఏడాది కూడాను 2 పర్యాయాలు ఏదైతే ముంబైలో దాడుల అనంతరం సాగర్ కవచ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఆ పరిణామాలు ప్రస్తుతం పాక్ భారత్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధ మేఘాలు కలుపుకునే ఎక్కడ జల మార్గం గుండా వీరు కనుక టార్గెట్ చేస్తారన్న ఉద్దేశంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా అడుగడుగుణంగా తనిఖీలు నిర్వహిస్తుంది. ఓవైపు జాతీయ రహదారి, మరోవైపు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు ఎవరైనా అపరిచితులు కనుక ఎవరి కంట పడినా కూడా ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఫోన్ నెంబర్తో పాటు ఈరోజు మాత్రం ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా అనుమానితులు కనుక ఇటు తీర ప్రాంతంలో కానీ అటు పట్టణాల్లో కానీ సంచినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమాచారం ఇవ్వాలి. పోలీసులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారి సూచనలకు అనుగుణంగా అడుగడుగును కూడా ఏవైతే లాడ్జీలు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా ఆవాస ఉండే ప్రదేశాలు కావచ్చు, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరించే ప్రదేశం ఇవన్నిటిని కూడా పరిణామాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో రాత్రి పవన్లు కూడా ఇటు తీరం వెంబడి కూడా గస్తీ కాస్తున్నారు. చూస్తే కనుక ఈ నిర్మాణ ప్రదేశంలో కనుక ఎవరైనా వచ్చినా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వీ తోటలు కావచ్చు, ఈ ఏదైతే ఎత్తైన తాటి చెట్లు కావచ్చు, ఈ లోపల చొరబడినట్టయితే శ్రీకాకుళం పట్టణం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం ఈ 193 కిలోమీటర్ల తీరంలో 255 మత్స్యకార గ్రామాలని మత్స్యకారులు అందరూ కూడాను ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతారు. కొత్త వ్యక్తులు వస్తే మాత్రం వాళ్ళకి తెలిసే పరిస్థితులు. కాకపోతే మెరైన్ పోలీసులు, లోకల్ పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇటువంటి విపత్కర పరిణామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మాత్రం ఇమ్మీడియట్గా సమాచారం ఇవ్వాలని వారికి సూచనలు చేసి గ్రామాల్లో మాత్రం అవేర్ చేస్తున్నారు. ప్రస్తుతం తీరంలో మాత్రం గస్తీ ముమ్మరం చేశారనడానికి మాత్రం ఒక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇటువంటి నిర్మానుష్య ప్రదేశాల్లో మాత్రం ఎవరైనా కనుక సముద్ర మార్గం చొరగొడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గగన మార్గం అదేవిధంగా భూతల మార్గం నుండి కూడాను ధీటైన సమాధానం చెప్పడంతో ప్రస్తుతం మాత్రం సముద్ర మార్గం గుండా పాకిస్తాన్కు సంబంధించిన ముష్కర్లు కావచ్చు, లేకపోతే వారి సైనికులు కావచ్చు, అరేబియా మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్ ఈ 2 కనెక్టివిటీ మార్గం గుండా కనుక ఈరోజు ఈ భూతల మార్గానికి ఏదైతే ఈ తీరం వెంబడి చేరుకోవడానికి వారైనా ప్రయత్నిస్తారా అన్నటువంటి ముందస్తు సమాచారం నేపథ్యంలో మాత్రం చిక్కోలు తీరంలో ఉన్న పరిసర ప్రాంత గ్రామాలందరూ కూడాను అప్రమత్తం చేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అపరిచితులు కనుక ఆయా గ్రామాల్లో సందర్శించినా ఎవరైనా కూడా సముద్ర మార్గం గుండా అనుమానాస్పదంగా తిరిగినా కూడా వారికి సంబంధించిన సమాచారం మాత్రం ఇవ్వాలని చెప్పేసి వారు మాత్రం సూచన చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర వారుందో దానికి సంబంధించినట్టు వరకు జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 1000 కిలోమీటర్ల తీరంలో ఉన్న జిల్లాలన్నింటిని కూడాను
అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలకు ఆటంకం కలగకుండా స్థానిక పోలీసులు ఏదైతే అక్కడ జరుగుతున్నట్టు యుద్ధం ఉందో యుద్ధానికి సంబంధించినంత వరకు మనుషులు ప్రాణాలు పోకుండా కేవలం ముష్కర్లు మట్టు పెట్టేందుకు భారత్ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూరకు మాత్రం పాకిస్తాన్ ఆ ముష్కర్లకు సహకరిస్తుందే తప్ప అసలు యుద్ధం వద్దనుకున్నటువంటి పరిణామాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. దీంతో భారత్ మాత్రం పూర్తిగా ఈరోజు అది యుద్ధం కనుక అనివార్యం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి హెచ్చరికలు మాత్రం గత రాత్రి ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం రాత్రి 1:44 జరిగినటువంటి దాడుల్లో మాత్రం 9 ఉగ్రవాద శిబిరాలు మాత్రం భూస్థాపితం చేశారు. ఆ ఉగ్రవాద నాయకులను కూడా పూర్తి స్థాయిలో వారిని కూడా కుటుంబాలతో పాటు హతమార్చారు. 200 మంది ముష్కర్లు మట్టుపెట్టిన భారత సైన్యం వైమానిక దళాన్ని మాత్రం అనూహ్యంగా వినియోగించుకుంది. ఏదైతే పాకిస్తాన్ కూడాను ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారికి సహకరించే విధంగా చేస్తున్నట్టు ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్ ఉందన్న విషయాన్ని మాత్రం భారతదేశం గమనించింది. ప్రస్తుతం ఏదైతే భూతలం అదేవిధంగా గగనం మార్గాలు రెండింటి నుండి దీటైన సమాధానం చెప్తున్న నేపథ్యంలో సముద్ర మార్గం గుండా పాకిస్తాన్ ఏవైనా కనుక కవ్వింపు చర్యలకు పాల్పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే అంటే అన్ని త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆ మాక్ డ్రిల్లో కూడాను ప్రజలు మాత్రం ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ప్రాణాలు పోకుండా మన టార్గెట్ ఏదైతే టెర్రరిస్టులు పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఉద్దేశం ఉందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. ఆపరేషన్ సింధూర కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పునరుద్ధరించడం, నిన్న పూర్తి స్థాయిలో అఖిలపక్ష పార్టీల్లో కూడా అన్ని పార్టీలు కూడా ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలపడం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం మట్టు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశాలు మాత్రం కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులను సహకరిస్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంతో కనీసం యుద్ధ వాతావరణం వద్దు, ఏదైనా ఒక నెగోషియేషన్ రూపంలోనే కనుక దీన్ని కనుక సద్వినియోగం చేస్తారా, టెర్రరిస్టులు యాంటీ టెర్రరిస్టులుగా వారిని పరిగణనలు తీసుకొని వారిని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు వారు సహకరించినట్టయితే కనుక భారతదేశం ఈ యుద్ధం విషయంలో పునరాలోచించే అవకాశం ఉంది. కాకపోతే కవ్వింపు చర్యలు పాల్పడుతున్నట్టు పాక్ వైఖరిపై మాత్రం భారత సైన్యం తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పటికే గగన మార్గంతో పాటు భూతల మార్గాల నుండి జమ్మూ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి ముష్కర్లు తాలూకా బంకర్లన్నింటినీ కూడా మట్టుపెట్టారు. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామాలన్నీ చిక్కోలు తీరంలో ఎక్కడ ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు అదేవిధంగా పెద్ద పెద్ద పట్టణాల్లో కూడాను పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు తీరం వెంబడి ఉన్నటువంటి కళింగపట్నం కావచ్చు, అదేవిధంగా బార్వా ఈ 2 మెరైన్ పోలీసులకు సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా ఈ తీరం వెంబడి 13 మండలాల పరిధిలో ఉన్నటువంటి పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. మత్స్యకారులు మాత్రం ఎవరైనా అపరిచితులు కనుక ఆయా గ్రామాల్లో తిరిగినా కూడాను, అదేవిధంగా వారెవరితో మాట్లాడినా కూడాను, సముద్ర మార్గం నుండి ఎవరైనా వచ్చినటువంటి పరిణామాలు కనుకుంటే ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలని చెప్పి జిల్లా యంత్రం మాత్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. వేటపై నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడాను సముద్ర వైపు చూడకున్నటువంటి ఈ తరుణంలో ఈ మార్గం గుండా ఎవరైనా టెర్రరిస్టులు కనుక చొరబడే అవకాశం ఉంది. కాబట్టి సాగర్ కవచ్లో భాగంగా నిర్వహించిన మాక్ డ్రిల్ లాంటిదే ఇక్కడ కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. సముద్ర మార్గం గుండా ఎటువంటి అలజడి కలగకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రస్తుతం మాత్రం భారత్ యుద్ధాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో మాత్రం ఈ సముద్ర మార్గం కట్టదిట్టమైనటువంటి భద్రత నెలకొనేందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు మాత్రం పూర్తిగా గస్తీ ముమ్మరం చేయడంతో పాటు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ ప్రభావం సముద్ర మార్గం గుండా ముష్కర్లు ఎవరు కూడాను భూతలంలోకి రాకుండా ఉండేందుకు ఈ ఏదైతే చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిక్కోలు సముద్ర తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.